లోకానుసారంగా బ్రతికే మనిషి. కానీ ఈ తల్లి భర్త అలా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడో లేదో, ఇక పిల్లోని దగ్గర కూర్చోబెట్టుకొని తన భక్తికి సంబంధించిన మాటలన్నీ నూరిపోసేదండి. ఇటు పక్కనే చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఎప్పటి నుండి తెలుసంటండి? తిమోతికి లేఖనాలతో పరిచయం ఎప్పటి నుండి ఉందంటున్నాడు పౌలన్న? బాల్యము నుండే నీకు లేఖనాలతో పరిచయం ఉంది. చిన్న వయసు నుండే నీకు లేఖనాలతో పరిచయం ఉంది. చిన్న వయసు నుండి లేఖనాలతో తనకు పరిచయం ఉంది అని అంటే దీనికి కారణం ఎవరండి? అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లోడికి, అరే మన దేవుడు జీవము కలిగిన యెహోవా సృష్టికర్తరా, ఆయనే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఇదిగో ఆయన మనకి ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ విధంగా బ్రతకమని చెప్పాడు అని చిన్నతనం నుండే పిల్లల్ని కూర్చోబెట్టుకొని, ఆ తిమోతిని కూర్చోబెట్టుకొని బాగా వాక్యాలు నూరిపోసిందండి. ఇక బిడ్డ పెరుగుతూ ఉండగానే ఒక శిష్యుడుగా మారిపోయాడు. ఎవరు శిష్యుడయ్యాడో తెలుసా? జీవము కలిగిన దేవునికి ఒక శిష్యుడిగా మారిపోయాడు తిమోతి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సోదరులారా, భార్య భక్తి లేనిదనుకో, నువ్వైనా భక్తిపరుడివే కదా. సోదరి, భర్త భక్తి లేనోడు అనుకో, నువ్వు భక్తురాలువే కదా. మనం భక్తులమే కదా. మరి మన పిల్లల్ని ఈ విధంగా కదా పెంచాల్సింది. పిల్లల్ని ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి అని అంటే ముందు అది ఎవరిలో ఉండాలండి? మొదట మనలో ఉండాలి. ఇప్పుడు ఆ చిలక అలా మాట్లాడడానికి కారణం ఎవరు? ఈ మాటలు ఆ ఇంట్లో ఉన్నాయి, ఈ వ్యవహారం ఆ ఇంట్లో ఉంది. ఈరోజు తిమోతి ఇలా భక్తి కలిగి నడుచుకోవడానికి కారణం ఏంటి? ఈ విశ్వాస ప్రవాహం అమ్మలో ఉంది, అమ్మమ్మలో ఉంది, అవ్వలో ఉంది. గనుక కుమారుడు అద్భుతమైన భక్తుడైపోయాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దామండి, మనం మన పిల్లల పట్ల తీసుకుంటున్న జాగ్రత్త ఏముంది? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, ఆస్తిపాస్తులు వెనకేస్తాం, బిడ్డల భవిష్యత్తులో మంచిగా బ్రతకాలని కోరుకుంటాం, నిద్రపోతున్న వాళ్ళ గురించే కలలు కంటాం. తల్లిదండ్రులకు మొదట చెప్తున్నాను, ఈరోజు తల్లిదండ్రుల ప్రసంగం అనుకోమాకండి, పాయింట్లో వచ్చింది, ముందు కొన్ని మాటలు చెప్తున్నాను. ఈరోజు సెలవులు వచ్చినాయండి, పిల్లలకి సెలవులు వచ్చినాయి. పిల్లలకి సెలవులు వస్తే కొంతమంది క్రైస్తవ తల్లులు తండ్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? అబ్బా, ఎందుకు సెలవు ఇచ్చారా నాయన, ఈ స్కూలు అల్లాడిస్తున్నారు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, స్కూల్కి సెలవు ఇవ్వకుండా ఉంటేనే బాగుండు, ఇప్పుడు ఉండమన్న చోట ఉండట్లేదు, అల్లాడి చాకులు మేపుతున్నాడు, అనవసరంగా ఇచ్చారు సెలవులు, ఆ స్కూల్ పెట్టాల్సింది అని లోపల అనుకుంటూ బయటికి సనుగుతూ గొనుగుతూ పిల్లల్ని కొడుతూ తిడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారో తెలుసా? వీడి నోటికి తాళం ఎలా వేయాలి, వీడి కాళ్ళకి తాళం ఎలా వేయాలి, వీడి చేతులకు తాళం ఎలా వేయాలి. ఆ రోజుల్లో నా చిన్నతనంలో సెంటర్ ఫ్రెష్ అనేది ఒకటి ఉంది, చిన్న బబుల్ గమ్. వాడు యాడిచ్చేటప్పుడు అంటాడు, సెంటర్ ఫ్రెష్ మీ నోటికి తాళం వేస్తుంది అన్న. విన్నారా? ఒకడు లొల్లడా మాట్లాడుతూ ఉంటాడు, వాడు ఆపలేం. ఒక సెంటర్ ఫ్రెష్ ఓపెన్ చేసి నోట్లో వేస్తే ఇగోడు మాట్లాడు అంటాడు యాడ్లో, సెంటర్ ఫ్రెష్ మీ నోటికి తాళం వేస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు ఎలా అలవాటైపోయారో తెలుసా? వీడి కాళ్ళకి చేతులకి వీడి కళ్ళకి తాళం వేయాలి, వీడు ఒక పక్షవాతం వచ్చిన రోగిలాగా మంచాన పడి అతుక్కుపోవాలి, పొర్రపాటును కూడా మనల్ని కదిలించకూడదు అని అంటే వాడి మొఖాన ఒక సెల్ ఫోన్ పడేస్తే వాడు ఒక పెరాలసిస్ పేషెంటే. వాడి కాలు పనిచేయం, వాడి చేతులు పనిచేయం, పక్షవాతం వచ్చినట్టుగా మంచానికి అతుక్కుపోయి ఉంటాడు. ఒక సెల్ ఫోన్ వాడు మోకాన కొడితే ఇక తల్లిదండ్రుల జోలి వాడు రాడు, వాడు మంచాన్ని పడి ఉంటాడు. వాడికి పిల్లోడికి ఫోన్ ఇచ్చి అమ్మ నాన్న మరొక వైపు ఫోన్ చూసుకుంటా పిచ్చాపాటి మాటలు పెట్టుకుంటా అమ్మయ్య దేవునికి స్తోత్రం అనుకొని వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడమ్మా, 2 నెలల సెలవులు వచ్చినాయి, అరే దేవుడు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు, పిల్లల్ని కాస్త దగ్గర కూర్చోబెట్టుకొని ఈ 10 నెలలు స్కూల్కి వెళ్ళి రకరకాల సబ్జెక్టులు నేర్చుకున్నారు,
ఇంటికి వచ్చిన తర్వాత ఏవైనా భక్తి పాఠాలు నేర్పుదామంటే హోంవర్క్ ఇస్తున్నారు, అలా ఖాళీ ఉండట్లేదు. ఈ 2 నెలలు దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు అని కూర్చోబెట్టుకొని, పని పాట కాస్త చక్కబెట్టుకొని, వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని భయభక్తులు నేర్పుకుంటే ఎంత అద్భుతంగా ఉండిద్దండి. కూర్చోబెట్టుకొని కథలు, బైబిల్ కథలు చెబితే ఎంత అద్భుతంగా ఉండిద్ది. ఈరోజు పిల్లలు అంటున్న మాట ఏంటో తెలుసా? మాకు బోరు కొడుతుంది మమ్మీ, మాకు బోరు కొడుతుంది డాడీ, మాకు సెల్ ఫోన్ ఇవ్వండి, కార్టూన్ బొమ్మలు పెట్టండి, లేదా మమ్మల్ని అలా బయట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనివ్వండి, మాకు బోరు కొడుతుంది. సెల్ ఫోన్ పెడితే మాత్రం బోరు కొట్టట్లే. ఏం పిల్లల గురించి అంత శ్రద్ధ తీసుకొని కాస్త కూర్చోబెట్టుకొని భక్తి నేర్పుకుంటే రేపు భవిష్యత్తులో ప్రయోజకులు అయ్యేది ఎవరండి? మన బిడ్డలే కదా. ఏమి నేర్పుతున్నారు? వాళ్ళ చిన్న చిన్న మెదడుల్లోకి ఏమి నింపుతున్నారు? ఏ సబ్జెక్టు వెళ్ళనిస్తున్నారు? పనికిరాని పిచ్చి పిచ్చివి వాళ్ళ చేతికిచ్చి చిన్నతనం నుండి వాళ్ళని భ్రష్టు పట్టిస్తుంది ఎవరండి? తల్లిదండ్రులే కాదా? అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు, కూర్చొని చిలక్కి చెప్పినట్టు కొన్ని మాటలు నేర్పుకునే తత్వం లేదు. ఆ స్కూల్కి ఎందుకు సెలవులు ఇచ్చారా బాబు, ఎప్పుడు ఓపెన్ చేస్తారా? వీడిని ఒక క్యారేజ్ ఇచ్చి బడికి పంపితే సాయంత్రం దాకా మనల్ని గదిలిచ్చరు. ఒక యాంత్రికమైన జీవితం అయిపోయిందండి. సరే, లోకంలో ఉన్న వాళ్ళంటే తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకి ఒక గురి గమ్యం లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందండి మనకి? బాల్యము నుండే నీ బిడ్డలకు సృష్టికర్తను స్మరణకి తీసుకొనిరా. చిన్న వయసు నుండి వాక్యాన్ని నూరిపోయి, తల్లిదండ్రులు ప్రార్థనాపరులైతే బిడ్డలు ప్రార్థనాపరులు అవుతారండి. తల్లిదండ్రులు భక్తిపరులైతే పిల్లలు భక్తిపరులు అవుతారండి. తల్లిదండ్రులు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటే పిల్లలు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటారండి. తల్లిదండ్రులు విధేయత కలిగిన వాళ్ళైతే ఆ విధేయత పిల్లల్లో ఉండిద్దండి. కూర్చోబెట్టుకొని కథలు చెప్పాలండి. ఏ కథలు చెప్పాలి? బైబిల్ కథలు చెప్పాలి. నా చిన్నతనంలో మా తాత దగ్గరికి వెళ్ళి, సెల్ ఫోన్లు అవి ఉండేవి కాదు కదా, మీరు కూడా అడిగే ఉంటారు, తాత ఒక కథ చెప్పవా, బామ్మ ఒక కథ చెప్పవా అని. మీలో ఎంతమంది మీ తాతలు తండ్రులను అడిగారు చెప్పండి? మీ చిన్నతనంలో తాతల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పవా ఎంతమంది అడిగారు? ఫుల్గా ఎత్తండి చేతులు. అప్పుడు తల్లిదండ్రులు తాతలు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక మంచి కథ, మోటివేషనల్ ఉన్న ఆ కథ తీసుకొని, విలువలతో కూడిన ఒక కథ తీసుకొని చక్కగా చెప్తుంటే అది విని నేర్చుకొని జీవితంలోకి తీసుకొని బ్రతుకులు మార్చుకున్న సందర్భాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయండి. వాస్తవమా కదా? ఈరోజు కథ చెప్పవా కాదు, సెల్ ఫోన్ ఇవా అమ్మా, మమ్మీ సెల్ ఫోన్ ఇవా. వాడు అడగటం కూడా కాదు, వాడి నోటికి తాళమే. ఇంకొక తాళం చేసి తాళం చెప్పటం లేదు, కానీ ఇక వాడికి తాళం వేసినట్టే. ఏటు పోతుంది, ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, పిల్లల పట్ల బాధ్యత, భక్తి. అటు చూడండి, ఒకడు ఏడుస్తున్నాడు. కొద్ది రోజుల్లో మీ పిల్లలు అలా కాబోతున్నారు. నవ్వటం కాదు, కొద్ది రోజుల్లో అలా మెంటల్ పేషెంట్లు అయ్యి పిచ్చోళ్ళలాగా మారబోతున్నారు. వాళ్ళ అమ్మ నాన్నకి అప్పుడు జ్ఞానోదయం అయింది. అరే వీడికి పిచ్చి బాగా ఎక్కిందని అప్పుడు ఫోన్ తీసుకున్నారు. అప్పటికి ఎక్కింది వాడికి, మైండ్ పోయింది, పిచ్చి పట్టిపోయింది. మైండ్ పోయి వాడికి సెల్ ఫోన్ లేకపోయినా సెల్ ఫోన్ ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాడు వాడు. ఇలాంటి పిల్లలు ఎంతమంది అండి? ఈరోజు నేను మీకు ఈ మాటలు చెప్తున్నానంటే నాకు దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. నేను వాళ్ళకి సాధన చేసుకోవడం నేర్పకుండా ఈరోజు నేను మీకు ఈ మాటలు చెప్పట్లా. నాకు ఇచ్చిన బిడ్డల్ని కూర్చోబెట్టుకొని నేను ఎలా భక్తిలో దేవుని మాటలు చెప్పుకుంటూ ఉన్నానో మనం కూడా అలా సాధన చెయ్యాలి అని చెబుతున్నా. శాస్త్రులు పరిచయల్లాగా మొయ్యలేని భారాలు బిడ్డల మీద మోపి చిటికిన వేలుతో కూడా కదిలించలేని రకమేం కాదులేండి. మేము ట్రై చేస్తున్నాం, అంత తేలికేం కాదు. పిల్లల్ని ఒక గాడిలో పెట్టుకోవడం అంటే సెల్ ఫోన్ ఇచ్చి వాడిని పెరాలసిస్ పేషెంట్ని చేసినంత తేలికేం కాదు. వాళ్ళకి వినరు, వాళ్ళకి అర్థం కాదు, చెప్పినవి బొర్రకెక్కవు. ఓర్పుగా సహనంగా కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. 7 అంశాల ప్రార్థన మనం పిల్లలకి నేర్పుకోవాలి. బైబిల్లో భక్తుల పేర్లను పిల్లలకి నేర్పుకోవాలి.
ఇదిగో కూర్చొని దేవుని మందిరంలో ఏదైనా వాక్యం జరిగితే మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడతా పాడతా మందిరంలోనే ఆడతా పాడతా విన్న మాటలు మిమ్మల్ని తిరిగి ప్రశ్నలు అడగాలి కొన్ని. ఎవరైనా మీ పిల్లలు మీతో పాటు వచ్చి దేవుని మందిరంలో కూర్చొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, డాడీ ఈరోజు శాల్యమన్న ఇలా వాక్యం చెప్పాడు కదా, నాకు ఒక డౌట్ వచ్చిందని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అక్కడ కూర్చొని కూడా వాడికి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టావు నువ్వు. ఎందుకు? అది లేకపోతే వాడు మాట ఎండు, బంగారం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు. కొంతమంది బిడ్డలు ఉన్నారండి. మా అమ్మాయి ఉంది, బొడ్డమ్మాయి. నాకు 2 పిల్లలు, బొడ్డమ్మాయి ఒక అమ్మాయి ఉంది. మాదిరి కోసం చెప్తున్నాను, అతిశయం కోసం కాదు. వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాం కదా. ఒకరోజు అడిగింది, డాడీ నాకు ఒక వింతైన డౌట్ వచ్చింది డాడీ అంది.